This video is brought to you by AKSIAS. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ AKSIAS అకాడమీ. ఈరోజు మనం సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి స్కీమ్ గురించి, సెంట్రల్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో మనకు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 జనవరి 22వ తేదీన హర్యానా రాష్ట్రంలోని పానీపట్టు ప్రాంతం వద్ద బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది. సో ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే బాలికల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి స్కీమును తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది తీసుకొచ్చారు. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి స్కీమ్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు మనం రెండు చెప్పొచ్చు. ఒకటి, బాలికల యొక్క బంగారు భవిష్యత్తు. అంటే వారి యొక్క ఉన్నత చదువుల కోసం కావచ్చు, వారి వివాహాల కోసం కావచ్చు, సో వారి తల్లిదండ్రులు బాలికలపై సేవింగ్ చేయడం అనేటువంటిది ఈ సుకన్య సమృద్ధి యోజన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. రెండవది, బాల్య వివాహాలను అరికట్టడం. ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి ఈ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ఈ స్కీమ్ ద్వారా ఎవరు ఈ సేవింగ్స్ అనేటువంటివి చేయడానికి, అంటే ఏ వయసు కలిగినటువంటి పిల్లలపై ఈ సేవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే, పుట్టిన సంవత్సరం నుండి 10 సంవత్సరాల లోపు వయస్సు కలిగినటువంటి బాలికలకు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులలో కానీ ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో పుట్టిన సంవత్సరం నుండి 10 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి బాలికలకు పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకులలో సుకన్య సమృద్ధి యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఓపెన్ చేసిన తర్వాత మరి ప్రతి సంవత్సరం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత సేవింగ్ చేయాలి అంటే, సో ఇది మనకు 2020లో కొత్త నియమాలు వచ్చాయి. 2020లో కొత్త నియమాలు అనేటువంటిది వచ్చింది. అందుకనే దీన్ని మళ్ళీ మనం అప్డేట్ చేస్తున్నాను. గతంలో మనకు సంవత్సరంలో కనీసం 1000 రూపాయలైనా డిపాజిట్ చేయాలి అని చెప్పేసి ఉంది. సంవత్సరానికి కనీసం 1000 రూపాయలైనా వారి అకౌంట్లో డిపాజిట్ చేయాలని ఉంది. మ్యాక్సిమం తీసుకుంటే ఒక సంవత్సరంలో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు అమ్మాయి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో అని చెప్పేసి ఉంది. అయితే ఈ కనీసం 1000 రూపాయలు అనేటువంటిది ఏదైతే గతంలో ఉండిందో, 2015లో ప్రవేశపెట్టినప్పుడు కనీసం 1000 రూపాయలు మరియు గరిష్టంగా 1,50,000 వరకు ఒక సంవత్సరంలో డిపాజిట్ చేయొచ్చు అనేది ఏదైతే ఉందో, దీన్ని 2020లో కొత్త నియమాల ప్రకారము సడలింపు చేశారు. ఈ కనీసం 1000 రూపాయలు అనే దాన్ని 250 రూపాయలకు తగ్గించారు. కనీసం 1000 రూపాయలైనా ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో అమ్మాయి పేరు తీసినటువంటి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో డిపాజిట్ చేయాలి అనే దాన్ని తగ్గించారు. కేవలం 250 రూపీస్. అంటే కనిష్టము 250 రూపీస్, గరిష్టము 1,50,000 వరకు ఒక సంవత్సరంలో ఈ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు అని అంటే మొత్తం 15 సంవత్సరాలు. ఈ విధంగా 15 సంవత్సరాలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఈ 15 సంవత్సరాలు డిపాజిట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడు అంటే 21 సంవత్సరాలు. మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడు అంటే 21 సంవత్సరాలు లేదా అమ్మాయి యొక్క వివాహ సమయము అనేటువంటిది ఉంటుంది. 21 సంవత్సరాలు లేదా అమ్మాయి యొక్క వివాహ సమయంన ఈ డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ను ఇంట్రెస్ట్తో సహా తిరిగి పొందవచ్చును అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది బ్యాంకులలో మనం అమ్మాయి పేరు మీద గతంలో డిపాజిట్ చేసేవాళ్ళు కదా అమౌంట్ తల్లిదండ్రులు. మరి ఇక్కడ ఎందుకు అంటే చూడండి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి.
గతంలో డిపాజిట్ చేయడం అంటే ఏంటంటే ఆడపిల్ల పుట్టగానే ఓ లక్ష ఎంతో మొత్తంగా ఫిక్స్డ్ డిపాజిట్గా చేసేవాళ్ళు. ఓకేనా? ఆ ఫిక్స్డ్ డిపాజిట్గా చేసినటువంటిది మళ్ళీ అది ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అమౌంట్ తీసుకోవడం అనేటువంటిది జరిగేది. అది ప్రధానంగా వివాహం కోసం అన్నట్టుగా ఉండేది తప్ప ఉన్నత చదువుల కోసం, అమ్మాయి బంగారు భవిష్యత్తు కోసం అనేది లేదు. సో కాబట్టి గతంలో ఉన్నటువంటిది ఏమిటంటే ఒకే మొత్తంలో ఒకేసారి డిపాజిట్ చేసి 10 ఏళ్లకు 15 సంవత్సరాలకు తీసుకునేవాళ్ళు, వివాహం కోసమనో మరి దానికోసమనో. కానీ ఇప్పుడు అలా ఒకేసారి డిపాజిట్ చేయకుండా సంవత్సరంలో అవసరమైతే సంవత్సరంలో నెల నెల చిన్న మొత్తంగా డిపాజిట్ చేసుకుంటూ 15 సంవత్సరాలు ఈ విధంగా డిపాజిట్ చేసినట్లయితే 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అనేటువంటిది 21 సంవత్సరాలు అంటాం. ఆ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత అమౌంట్ను మనం ఇంట్రెస్ట్తో సహా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 4% నుంచి 6% వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సుకన్య సమృద్ధి యోజన కింద పర్సంటేజ్ ఎంత అంటే సో మనకు సగటుగా తీసుకుంటే 8.4% ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. చేసిన డిపాజిట్ పైన 8.4% అనేటువంటిది వడ్డీ అనేటువంటిది వస్తుంది. సో బ్యాంకులో ఇంత మొత్తంగా మనకు ఇంట్రెస్ట్ రావడం అనేటువంటిది సో గొప్పగా చెప్పవచ్చు. అది ఎందుకంటే బాలికల యొక్క బంగారు భవిష్యత్తు కోసం మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫెసిలిటీ అది. సో సాధారణంగా అయితే 4 to 6% మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 8.4%. అయితే ఇది ప్రతి సంవత్సరం 8.4%గా 15 సంవత్సరాల వరకు అలానే ఉంటుందా అంటే కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్లో మార్పు అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ఇది పెరగవచ్చు మరియు తగ్గవచ్చు. కొన్నిసార్లు మనం 9.1% వరకు కూడా ఇది పెరిగినటువంటి సందర్భాలు ఉంది. ఓకేనా? సో మనం ప్రవేశపెట్టినప్పుడు 2014లో మనకు 2015 జనవరి 22వ తేదీన దీన్ని ప్రవేశపెట్టినప్పుడు మనకు 9.1 ఉంటే తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో చూస్తే అది 8.6 ఉంది. సో ఆ విధంగా ఇప్పుడు 8.4. సో అలా మనకు పెరగొచ్చు తగ్గొచ్చు. మొత్తానికి అయితే సాధారణంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కంటే అదనంగా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇక్కడ గరిష్టంగా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇక్కడ కల్పించడం జరుగుతుంది. సో ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్. ఓకేనా? సో మరి ఇంకా ఇందులో మనకు ముఖ్య అంశాలు ఏమిటి అని చెప్పేసి అంటే ఈ సుకన్య సమృద్ధి యోజన కింద ఏదైతే చిన్న మొత్తాలు ప్రతి నెల డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే మరి ఒక సంవత్సరంలో 1,50,000 అన్నారు అంటే నెలకు ఒక 12,000 పైన మనం డిపాజిట్ చేయడం. ఓకేనా? నెలకు ఒక 12,500 రూపాయలు మనం డిపాజిట్ చేస్తే సంవత్సరంలో 1,50,000 అంటారు. అలా డిపాజిట్ చేస్తే మ్యాక్సిమం ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అంటే 75 లక్షల వరకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చిన తర్వాత తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒకవేళ 250 రూపాయలే నెలకు డిపాజిట్ చేశారు అని అనుకున్నట్లయితే అప్పుడు ఎంతవరకు తీసుకోవచ్చు అంటే సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనకు 6 లక్షల వరకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 6 లక్షలు తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఒక 6 లక్షల నుంచి 75 లక్షల వరకు తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? సో ఇది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో భాగంగా ఇది బాలికల యొక్క బంగారు భవిష్యత్తు కోసం మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకంగా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ఈ స్కీమ్ మరి పేరెంట్స్ కానీ ఈ స్కీమ్ కింద ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఈ స్కీమ్ కింద మనకు డిపాజిట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అయితే 2 కంటే ఎక్కువ ఆడపిల్లలు ఉంటే మాత్రం ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. 2 కంటే ఎక్కువ ఉంటే 2 కంటే ఎక్కువగా అకౌంట్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఒక బాలిక పేరు మీదుగా 2 అకౌంట్లు ఓపెన్ చేయడానికి కూడా వీల్లేదు. ఒక ఇంట్లో 2 ఆడపిల్లల కంటే ఎక్కువ మందికి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఒకే అమ్మాయి పేరు మీద ఒకే పాప పేరు మీద 2 అకౌంట్లు అనేటువంటిది ఓపెన్ చేయడానికి కూడా వీల్లేదు. అయితే ట్విన్స్ పుట్టినట్లయితే ఎలా? అప్పుడు మనకు నోటరీ సర్టిఫికేట్ ద్వారా ట్విన్స్ అయినట్లయితే అప్పుడు 2 కంటే ఎక్కువగా కూడా ఆడపిల్లలు కలిగి ఉంటే వాళ్ళకు సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మెచ్యూరిటీ పీరియడ్ 21 ఇయర్స్ అన్నారు కదా. ఒకవేళ 18 ఇయర్స్ లోపే అమ్మాయికి పెళ్లి చేసినట్లయితే ఆ అమౌంట్ ఎలా అంటే 18 ఇయర్స్ లోపే అమ్మాయి పెళ్లి కానీ లేదా ఉన్నత చదువుల కోసం కానీ
50% అమౌంట్ తీసుకోవచ్చు. మొత్తం డిపాజిట్ అయినటువంటి దానిలో 50% తీసుకోవచ్చు. మిగతా 50% 21 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాతనే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే మనకి ఇంకా 1 నుంచి 10 సంవత్సరాలు, అంటే పుట్టిన సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు మాత్రమే ఈ అకౌంట్ ఈ స్కీమ్ కింద మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు కదా. ఒకవేళ 9వ ఏట ఒక అమ్మాయికి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు ఆమెకు 15 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ కింద మనం డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా డిపాజిట్ చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే అప్పుడు అది మనకు డిఫాల్ట్ అకౌంట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అలా 15 ఇయర్స్ వరకు మనం డిపాజిట్ చేయడం. 9వ ఏట అమ్మాయికి మనం సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతి సంవత్సరం వాళ్ళ పేరెంట్స్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాలు అంటే 24 ఇయర్స్, అంటే ఆమెకు 24వ ఏట వచ్చేంత వరకు ఈ డిపాజిట్స్ అనేటువంటి చేయబడతాయి. తర్వాత మళ్ళీ ఆమెకు అమౌంట్, ఆ పాపకు వాళ్ళ పేరెంట్స్కు తిరిగి అమౌంట్ రావాలి అంటే 21 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ కావాల్సిందే. అంటే 30వ ఏట అమ్మాయికి 30వ ఏట ఆ మొత్తం అమౌంట్ అనేది ఇంట్రెస్ట్తో సహా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? తర్వాత 10 సంవత్సరాల పాప 10 సంవత్సరాల తర్వాత, అంటే ఒక 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలిక పేరు మీదుగా మనం సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేయడం వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ యొక్క సంరక్షకులు కానీ చేసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఆ అకౌంట్ను ఆ అమ్మాయి, ఆ బాలికని రన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. తర్వాత ఒకవేళ ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ప్రతి సంవత్సరం ఇలా లేదా ప్రతి నెల కొంత మొత్తం డిపాజిట్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఖాతాదారులు మరణించినట్లయితే, సో గార్డియన్ ఏమైనా జరిగినట్లయితే అప్పుడు ఆ అకౌంట్ అనేది అక్కడితో ఆపేసి ఎంత మొత్తం అయితే డిపాజిట్ అయ్యిందో అంత మొత్తం ఇంట్రెస్ట్తో సహా తిరిగి చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? ఇదొకటి. తర్వాత ప్రతి సంవత్సరం కనీసం 250 రూపీస్ అన్న డిపాజిట్ చేయాలి అనేటువంటి దాన్ని ఒకవేళ చెయ్యకపోయినట్లయితే అకౌంట్ డిఫాల్టర్గా మారుతారు. గత నియమాల ప్రకారం అయితేనేమో 4% ఇంట్రెస్ట్తో సహా మొత్తం చెల్లించినటువంటి మొత్తం డిపాజిట్ అయినటువంటి మొత్తం 4% ఇంట్రెస్ట్తో సహా వస్తుంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక సంవత్సరంలో 1,50,000 రూపాయలు వేసామనుకోండి, ఈ 1,50,000 రూపాయలకు 1 ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ మొత్తం అకౌంట్లో యాడ్ అవుతుంది. ఓకేనా? ఇంట్రెస్ట్ అకౌంట్లో యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 1,50,000 రూపాయలు వేశారనుకోండి. ఓకేనా? అప్పుడు గతంలో ఉన్నది ప్లస్ దీనికి కలిపి మళ్ళీ ఇంట్రెస్ట్ 8.4% లేదా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, యాడ్ అవుతుంది. అలా యాడ్ అవ్వకుంటూ ప్రతి సంవత్సరం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు ఏదైతుందో ముగింపున ఈ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఆ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డిఫాల్టర్గా మారితే అప్పుడు అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే కేవలం 4% ఇంట్రెస్ట్తో మాత్రమే వస్తుంది. అంటే ఏదైతే అదనంగా గవర్నమెంట్ నుంచి ఇంట్రెస్ట్ డిపాజిట్ అయిందో అది తిరిగి గవర్నమెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం డిఫాల్ట్ అకౌంట్కు 4% ఇంట్రెస్ట్ తోటే డిపాజిట్ అయిన మొత్తం వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా అకౌంట్ ద్వారా కానీ చెల్లించడం జరుగుతుంది. అయితే కొత్త నియమాల ప్రకారం 2020లో తీసుకొచ్చినటువంటి కొత్త నియమాల ప్రకారం ఇప్పుడు డిఫాల్టర్ అకౌంట్ కూడా 7.5% ఇంట్రెస్ట్ కట్టించడం అనేది జరుగుతుంది. డిఫాల్టర్ కూడా మొత్తం డిపాజిట్ అయినటువంటి మొత్తంలో 7.5% తోటి తనకి తిరిగి మొత్తం చెల్లించడం అనేది జరుగుతుంది. ఒకవేళ పెనాల్టీతో ఒక ఇయర్లో మనం కనీసం 250 రూపీస్ అన్న డిపాజిట్ చేయాలి అనేటువంటి నియమం ఉంది. ఎంతో కొంత కూడా డిపాజిట్ చేయలేదు వాళ్ళు, కనీసం 250 కూడా ఒక ఇయర్లో డిపాజిట్ చేయలేదు. అప్పుడు అది డిఫాల్ట్ అకౌంట్ కదా అంటే అప్పుడు అందులో మనకు పెనాల్టీ ఉంటుంది. 50 రూపీస్ పెనాల్టీతో ఆ మొత్తం చేయవచ్చు. ఒకవేళ పెనాల్టీ కూడా వాళ్ళు చెల్లించి పేమెంట్ చేయకపోతే అప్పుడు కంప్లీట్గా డిఫాల్టర్గా మారినట్టుగా మనం భావించడం జరుగుతుంది. అలాంటి డిఫాల్టర్కి సో మొత్తం డిపాజిట్ అయిన మొత్తాన్ని 7.5%తో తిరిగి చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించినటువంటి మనకు అంశాలు. ఓకేనా? థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.